పోయి చండీగఢ్లో 750 మంది రైతులకు తమ్ముడు ఆ ఎత్తు ఎందుకు తోపులాట ఎందుకు ఇంకా నిలబడండి అవి బంద్ చేయండి బంద్ చేయవా బాబా బంద్ చేయి బంద్ చేయవా బంద్ చేయి ఎందుకా తోపులాట అది 10 నిమిషాలు మాట్లాడి ముగిస్తా ఉండొచ్చు కదా ఆ పెద్ద ఆయన దోస్తున్న పాపం నువ్వు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇవ్వాలి. మనం 33 జిల్లాలు చేసుకున్నాం. ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిండా మోడీ? మరి మన రాష్ట్రానికి కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి? ఏచనా నేనేం చెప్తున్నా అర్థమైందా? ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలి. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం మాది ఇయ్యండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే ఒక్కటి కూడా. మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. 157 మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ మాకు 4 ఇయ్యవని బతిమాలినాం. ఒక్క మెడికల్ కాలేజ్ అన్న ఇచ్చిండా? మరి ఎందుకు ఓటేయాలి మనం? నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతా ఉన్నా. భవిష్యత్తు మీది, తెలంగాణ మీది, ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తారో ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్లకు ఓటేస్తేనే నా బతుకులు బాగుపడతాయి. కానీ చెయ్యని వాళ్ళకి వేస్తే ఇబ్బంది పెడతాడు. ఇవన్నీ బోను. నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు. ఏం మాట? కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి. మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5,000 కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తా అని చెప్పినాడు. నేను చెప్పిన నరేంద్ర మోడీ నా ప్రాణం పైన నా తలకాయ దిగినా నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. మీటర్లు పెట్టానా వద్దా? నా వినబడతలేదు. మీటర్లు పెట్టానా వద్దా? అలా నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేదేంది? నరేంద్ర మోడీకి ఓటేస్తే మేం మీటర్ పెట్టు మనంగా కూడా మీటర్ పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతా అంటారు. ఉన్న ముఖ్యమంత్రి చోటేబాయ్ నరేంద్రబాయ్ బడేబాయ్. చోటేబాయ్ కోటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినా ఒకటే. ఇక్కడ చోటేబాయ్ కోటేసినా ఇద్దరిన పెట్టమంటాడు పెడతా అంటాడు. బీజేపీ కోటేసినా గ్యారంటీ పెడతారు. మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ కోటేయన్నా మీటర్లు? దయచేసి ఆలోచన చేయాలి. 7 మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలేరు పవర్ ప్లాంటు కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని అది గుంజి ఆంధ్రాకి ఇచ్చేసిండు. మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి? తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి అలా ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్ను పోయి మంగళారతులు ఇచ్చి అయ్యా నువ్వు మంచిగా తీసుకుపోతున్నావు ఆ తెలంగాణ నీళ్లు తీసుకుపోని మంగళారతి పట్టింది. ఈమెకే మనం ఓటేయన్నా? దయచేసి ఆలోచన చేయాలి. డీకేఆర్నకు ఓటేయడం అంటే ఏంది? వీళ్ళు మనకు అక్కరకు రాని చుట్టాలు. ఈ బీజేపీ అక్కరకు రాని చుట్టము. మొక్కిన వరం ఈయని వేల్పు మోవరమునదా ఎక్కిన బారిన గుర్రము రక్కున విడువంగ వాళ్ళవి అని చెప్పింది. మరి అదేవిధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. మన కన్ను మనమే ఒడుచుకుందామా? మనకు విషయం ఇస్తే మనమే తాగుదామా? దయచేసి ఆలోచన చేయండి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే. ఇవాళ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా మనకేం చేయలే. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ 5 నెలలు